హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా ముచ్చట్లు. సో ఈరోజైతే మేము కార్ వాష్ చేయించుకుందామని అనుకున్నాము. సో వింటర్ అయిపోయింది కదా, ఫ్రీక్వెంట్గా కొంచెం కార్ వాష్ చేయించాలి. ఆ సాల్ట్ అది ఇది ఉంటుంది అండ్ స్నోలోనే ఉంటుంది కదా కార్ ఇన్ని డేస్. కొంచెం కార్ వాష్ చేపిద్దాము ఫ్రీక్వెంట్గా అని చెప్పి అనుకున్నాము. సో ఆల్రెడీ ఒక కార్ వాష్ చేయించుకొని బయటకైతే వస్తుంది. ఇక్కడ కార్ వాష్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడైతే అన్నీ ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. కార్ వాష్లో మోస్ట్లీ గ్యాస్ స్టేషన్స్కి లింక్ అయి ఉంటుంది ఈ కార్ వాష్. ఇక్కడైతే ఆల్రెడీ 2 కార్స్ వెయిటింగ్లో ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళడానికి ఈజీగా 10 to 15 minutes పడుతుంది. మనమైతే ఇక్కడ వెయిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే. ఇంకా ఫైనల్లీ మన ముందు కార్ అయితే వెళ్తుంది అనమాట వాష్ చేయించుకోవడానికి. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కార్ వాష్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి సైడ్లో ఇక్కడ ఒక మెషిన్ కనిపిస్తుంది కదా, సో అందులో ఏంటంటే మనం రిసిప్ట్ ప్రింట్ చేసుకుంటాము. మన మొబైల్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎప్పుడైతే కొడతామో అప్పుడు మనకి రిసిప్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మన ముందు కార్ అయితే వాష్ అయిపోతుంది కదా. సో మనకి యాక్చువల్లీ ఇక్కడ టచ్ ఫ్రీ అండ్ సేఫ్ టచ్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో సేఫ్ టచ్ ఏంటి అంటే అక్కడ రెడ్ కలర్ బ్రిజిల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటితో వాష్ చేస్తుంది కార్ మొత్తాన్ని. టచ్ ఫ్రీ అంటే ఇంకా వాటితో ఏం సంబంధం లేకుండా జస్ట్ వాటర్ అండ్ సోప్ స్ప్రింకిల్ చేసి నీట్గా వాష్ చేస్తుంది. అండ్ లాస్ట్లో హై ప్రెషర్తో ఎయిర్ అయితే వస్తుంది అనమాట, డ్రై కూడా చేసేస్తుంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, అక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో గ్రీన్ కలర్ సింబల్ హైలైట్ అయి ఉంది కదా, డ్రైవ్ అహెడ్ అని ఉంది. అదేంటంటే మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఎప్పుడైతే రెడ్ కలర్ స్టాప్ సైన్ హైలైట్ అవుతుందో అప్పుడు మనం కార్ అక్కడ పార్క్ చేసి ఉంచేయాలన్నమాట. సో బ్యాకప్ అని ఉంది కదా, సో ఎప్పుడైతే మనం కొంచెం పొరపాటున ముందుకు వెళ్ళిపోతే ఎల్లో కలర్ది హైలైట్ అవుతుంది, మనం కొంచెం వెనక్కి రావాలి. సో ప్రెజెంట్ అయితే స్టాప్ సైన్ హైలైట్ అయింది. మనమైతే కార్ పార్క్ చేసి ఇక్కడ ఉండిపోయాము. ఇంకా అది ఆటోమేటిక్ కార్ వాష్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. సో ఇదైతే ఒకసారి చూసేసేయండి మీరు. సో యాక్చువల్లీ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట. సో అలా కార్ వాష్ అయితే మేము చేయించేసుకున్నాము. చాలా నీట్గా వాష్ చేసింది. సో ఇంకా అది వాష్ చేయించేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము అనమాట మేమైతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.